హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్. పండగ అయిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు పెట్టిందేంటి వ్లాగ్ అనుకుంటున్నారు కదా. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక తీరిగ్గా కూర్చొని చూస్తారని. ఇది భోగి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకుని గుమ్మానికి గడపలకి బొట్లు పెట్టుకుంటున్నాము. పండగ అంటే ఇంకా శుభ్రం చేసుకోవడం, దులుపుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం ఇవే కదా ఉంటాయి. అసలు మన గోదావరి వాళ్ళకైతే ముందే హడావిడి, పండగ వచ్చేసింది, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అని కంగారు పడుతూ ఉంటాం. కానీ ఆ పండగ 3 రోజులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి అన్నట్టుంటుంది. ఇది వచ్చేసి భోగి రోజు. నేనే గుమ్మానికి పూలదండ కడుతున్నాను. కట్టడం అయిపోయాక అంతా కలిసి భోగి మంట దగ్గరకు వెళ్ళాం. లయన్స్ పుట్టాక ఇది ఫస్ట్ సంక్రాంతి, వాడితో భోగిదండ వేయించాము. అలా భోగి మంట దగ్గర కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాం. మా ఊర్లో సంక్రాంతికి ఫస్ట్ డే అమ్మవారికి అభిషేకం చేస్తారు, సెకండ్ డే వచ్చేసి జాతర, థర్డ్ డే నైవేద్యాలు అని తీర్థం జరుగుతుంది, లాస్ట్ డే 4th డే ముక్కన్మ కదా, ఆ రోజు అన్నసంతర్పణ జరుగుతుంది గుడి దగ్గర. సో మాకు 4 days హడావిడిగానే ఉంటుంది. ఇది సంక్రాంతికి కొండలమ్మ తల్లి జాతర అండ్ ఉగాదికి ఊర్లో తాటమ్మ తల్లి జాతర ఒకటి జరుగుతుంది. వీళ్ళిద్దరూ మా ఊర్లో ఉన్న అమ్మవార్లు. ఇది ఫస్ట్ డే పసుపు నీళ్ళ అభిషేకం రోజు. ఊరి మధ్యలో తాటమ్మ తల్లి అమ్మవారు ఉంటారు. ఆ గుడి దగ్గర నుంచి పసుపు నీళ్ళు తీసుకుని కొండలమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చి అభిషేకం చేస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ చేసే ఆనవాయితీ. ఆ రోజు ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అండ్ ఇంటికి వచ్చిన ఆడపడుచులు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి ముందు బాణసంచా అండ్ డప్పులు, ఈసారి అయితే కేరళ డ్రమ్స్ పెట్టించారు. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మేము కూడా ఊర్లో గుడి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళము. ఈసారి కుదరక ఇంటి దగ్గరకు వచ్చాక వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాము. ఈ పసుపు నీళ్ళ అభిషేకం ఇదంతా మార్నింగ్ టైంలో అవుతుంది. ఇంకా డే టైం అంతా గుడి దగ్గర గుండాట అండ్ నైట్ వచ్చేసి రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతాయి. ఫస్ట్ డే మార్నింగ్ అంతా ఈ అభిషేకంతో అయిపోతుంది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి గరుడ డ్యాన్స్ వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ నేను లయాన్స్కి భోగిపళ్ళు వేయడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు ఎవరికి భోగిపళ్ళు వేయలేదు, లయాన్స్తోనే స్టార్ట్ చేసాం. వాడికి అన్నీ చేయాలి, ఏది మిస్ చేయకుండా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అన్నీ ఆలోచించి అసలు ఈ ఏజ్లో వేయొచ్చా, 1 year కంప్లీట్ అవ్వకుండా వేయచ్చా లేదా, ఇవన్నీ చూసుకునే వేసాం. చిన్నపిల్లలకి వాళ్ళ ఏజ్ బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే భోగిపళ్ళు వేయడం అనేది స్టార్ట్ చేయాలి అంట. అంటే ఇప్పుడు 1, 3, 5 అలా ఆడ్ నెంబర్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత నుండి ఇంకా కంటిన్యూస్గా వేసుకోవచ్చు. భోగిపళ్ళు అనేవి చిన్నపిల్లల దిష్టి పోవడానికి వేస్తారు. ఈ భోగిపళ్ళులో రేగిపళ్ళు, పువ్వులు, చిల్లర డబ్బులు, చెరుకు లాంటివి యూజ్ చేస్తాం. అలా లయాన్స్ భోగిపళ్ళు సెరమనీ అయితే కంప్లీట్ చేసాము. చిన్నపిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ వచ్చిన పెద్దవాళ్ళకి అయితే తాంబూలం ఇచ్చాము. దీనికోసం మేము ఎలాంటి ప్రీ ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడే గుర్తొచ్చింది భోగి రోజు భోగిపళ్ళు వేయాలి కదా అని. సో ఇంకా ముందు రోజు నైట్ వెళ్ళి భోగిపళ్ళు అవి తీసుకుని వచ్చాం. ఇంట్లోనే సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేసి దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ని పిలిచి భోగిపళ్ళు సెరమనీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ బెటర్గా చేద్దామని అనుకుంటున్నాము. So that's all about the first day of Sankranti series. Hope you guys like it. Please like, share and subscribe to our YouTube channel Sibling Stories.